ఏపీలో చౌక ధర దుకాణాలను పునఃప్రారంభించింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు అధికారులు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించనున్నారు. ప్రతి నెల 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఆదివారాల్లోనూ రేషన్ షాపులు తెరిచి ఉంటాయని చెప్పారు. ఏపీలో చౌక ధర దుకాణాలను పునఃప్రారంభించింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు అధికారులు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించనున్నారు. ప్రతి నెల 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఆదివారాల్లోనూ రేషన్ షాపులు తెరిచి ఉంటాయని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన ప్రకారం కూడా ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు అయితే సరఫరా జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 2 విడతలుగా ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా లబ్ధిదారులు ఏం చెప్తున్నారు, అసలు రేషన్ డిపోలకు వచ్చి సరుకులు తీసుకోవడంలో వాళ్ళకు ఉన్నటువంటి సంతృప్తి కానీ అసంతృప్తి కానీ ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా ఇక్కడ సరుకులు ఇచ్చే విధానం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది కార్డుదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు దాదాపు 4 సంవత్సరాలుగా వెహికల్ అయితే ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా డిపోల ద్వారా అయితే సరఫరా చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం ఏంటంటే ఒక సెంటర్లో వెహికల్ పెట్టి లబ్ధిదారులకు రైస్ ఇవ్వడం జరిగి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఏ వార్డులో పరిధిలో ఆ వార్డులో అక్కడే, అంటే అక్కడ రూమ్ దగ్గరే ఇది ఒక పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఇది కొంత ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఏంటంటే మా అందరికి కూడా సంతృప్తిగా ఉంది. ఇక్కడ చిన్నారావు గారు, తన మిస్సెస్ గారు, అలాగే మీనాక్ష గారు కూడా ఇక్కడ సకాలంలో ఈ రైస్ కూడా ఈ రోజు నుంచి స్టార్టింగ్. గతంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వీధుల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇస్తామని చెప్పేసి అన్నారు. అవి సక్రమంగా అందాయి అప్పుడు? అవి అందేయంటే ఆ టైంకి అందరు ఇళ్లలో ఉండాలి కదండి. కొంతమంది ఉంటారు, ఉండకపోతారు. అది కొంతవరకు అసంతృప్తిని దోహదపడింది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రూమ్ ఉంటుంది కాబట్టి ఆ డీలర్ వారికి ఫోన్ చేస్తే అతను వచ్చి ఇచ్చి రూమ్ దగ్గర ఇచ్చే సదుపాయం ఉన్నది కాబట్టి ఇదే అనుకూలంగా ఉన్నదని ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సరిగ్గా డీలర్లు ఉండరు అని గతంలో చెప్పేవారు, సరిగ్గా డీలర్లు ఉండరు, ఎప్పుడు వెళ్తే సరుకు ఉండేవారు కాదని. ఇప్పుడు మళ్ళీ ఆ డీలర్లకి అప్పచెప్పారు కదా, ఏమనిపిస్తుంది? డీలర్లు అంటే ఇప్పుడు అంతా ఫోన్ సదుపాయం ఉంది కదా సార్. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా అందరి సెలల్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎవరో మిస్ అయిపోయినా ఆ యొక్క డీలర్ గేట్ ఫోన్ చేస్తే మాకు ఇవ్వలేదు సార్, ఈ విధంగా ఉంది, మేము మిస్ అయిపోయాం సార్, అయితే సరే మీరు అక్కడ ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం, మీ రేషన్ మీకు అందజేస్తాం అన్నటువంటి సదుపాయం కూడా ఉన్నది. గతంలో అంతకు ముందు వైఎస్ రాకముందు కూడా టీడీపీ ఉన్నప్పుడు కూడా ఆ విధంగా జరిగింది. ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళ డీలర్కి ఫోన్ చేస్తే ఆ డీలర్ రూమ్కి వచ్చి ఆ లబ్ధిదారుడికి ఏంటంటే ఆ విధంగా ఆ రైస్ పంపిణీ చేయడం అన్నది సందర్భాలు గతంలో జరిగి ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, అసలు డిపోకి వచ్చి సరుకులు తీసుకోవడం ఏమనిపిస్తుంది? డిపోకి వచ్చి తీసుకోవడమే పద్ధతిగా ఉంది. బండితో వచ్చినప్పుడు ఎవరో తప్పిపోతే మళ్ళీ ఇవ్వడం కోపం అయ్యేది, ఇవ్వడం కూడా జరిగేది కాదు. మళ్ళీ డీలర్ ఫోన్ చేస్తే సరేనమ్మనేసి ఒక 15 రోజుల్లోనో నెల ఆఖరిలోనో ఇచ్చేవారు. బండి అయితే సౌకర్యం లేదు, ఇక్కడ ఇవ్వడమే సౌకర్యం. ఇప్పుడు డిపోకి వచ్చారు కదా, అంటే ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు, ఎంత టైం పడుతుంది? ఇది మీకు వేరే పనులు ఉంటాయి, అలాంటప్పుడు ఏం చేస్తారు? అలాంటప్పుడు పనులు ఉంటామంటే 9లో కార్డులు పెట్టేసి మీరు వెళ్ళండి అమ్మ అంటాడు, దగ్గరలో వచ్చిన పిలుస్తారు. మన సాయంకాలం కూడా పెడతారు, ఇస్తారు. మాకు చిన్న గారి నుండి ఏ ఇబ్బంది లేదు.
బండి అయితే అంటే డీలర్ల గురి ఇబ్బంది కాదు, అంటే మీరు లైన్ లో నిలబడడం. గతంలో అయితే అక్కడెక్కడికో వ్యాన్ వచ్చేది, ఏదో ఒక సెంటర్ లో పెట్టేవాడు, అంటే ఇంటింటికి రాకపోయినా కూడా ఏదో ఒక సెంటర్ గా వచ్చేది, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు. కొంతమంది ఊర్లో లేని వాళ్ళు లేకపోయినట్టు ఉండేది. మరి ఈ డిపో వలన అంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తెచ్చుకునే అవకాశం ఉంది. అవకాశం ఉంది. దానివల్ల దీనివల్లే మాకు సుఖం. ఇక్కడ మనతో పాటు డీలర్లు కూడా ఉన్నారు. అసలు వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎలా ఇవ్వాలి, అదే విధంగా కార్డుదారులకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటో తెలుసుకొని చెప్పండి అమ్మా. అసలు ఈ రోజు నుంచి కూడా డిపోల నుంచి ఇస్తున్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అసలు ఎలా ఉంది? ఉదయం 8 నుంచి 12 వరకు ఇస్తామండి. సాయంత్రం కూడా 6 o'clock నుంచి 8 వరకు ఇస్తాము. అదే 4 నుంచి 4 నుంచి 8 వరకు. మళ్ళీ 60 సంవత్సరాలు అయిన వాళ్ళకి తమ పడుకుని ఇంటికి వెళ్ళి ఇస్తాము రేషన్. అంతే సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఉంటారు కదా, సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఇంకా గతంలో కూడా ఇలాగా ఉండేది, మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా ఉంది. ఈ మధ్య కాలంలో మీకు అంటే ఈ శ్రమ లేదు కదా, రోజంతా ఇక్కడ కూర్చోవాలి లేదంటే అది ఉండేది కాదు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏం ఇబ్బంది లేదు సార్, ఇబ్బంది లేదు. అందరూ వస్తారు, కార్డులు లైన్ లో పెడతారు, ఇస్తాము. ఒకవేళ టైం పడుతుంది అంటే వాళ్ళు ఇల్లు దగ్గర కాబట్టి పిలుస్తాము, వేరే వాళ్ళతో కౌరు పెడితే వస్తారు తీసుకుంటాను. వాళ్ళకి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా వాహనాల ద్వారా ఇంటింటికి ఇస్తామని చెప్పినటువంటి రేషన్ సరైన సమయంలో అందుతుందని కొంతమంది, అందలేదని చెప్పి ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో తిరిగి రేషన్ దారులకు వాళ్ళ డిపోల దగ్గరికి వెళ్లే సరుకులు తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. నేపథ్యంలో ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో అయితే డిపోల దగ్గర ఏర్పాట్లు చేసి ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు కూడా ఓపెనింగ్లు చేయడం ద్వారా కూడా ఈ రోజు సరుకులు సరఫరా అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా చూసుకుంటే ఒకవైపు కార్డుదారులో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలో ఊరు వెళ్ళిపోతే రేషన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఈ 15 రోజుల్లో ఏదో రోజు రేషన్ తీసుకునే అవకాశం అయితే మాకుంది. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయంగానే భావిస్తున్నానని చెప్పి రేషన్ కార్డులు తెలియజేస్తున్నారు. మరోవైపు డిపోల నుంచి కూడా డీలర్లు కూడా ఒక విధంగా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ వచ్చినటువంటి సరుకుని వాహనాల ద్వారా పంపించేసి అక్కడ ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకోలేదో తర్వాత వీళ్ళకి సరైన సమాచారం ఉండేది కాదు. ఇప్పుడు మా చేతుల ద్వారా మేము గతంలో ఎలాగైతే సరఫరా చేసామో అదే విధంగా ఇప్పుడు సరఫరా చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక ఆనందించదగ్గ విషయం అని చెప్పి ఒక డీలర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. రైట్, ఇక June 1